వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనభాక లక్ష్మి మండిపడ్డారు. బీఆర్ నాయుడు నేతృత్వంలోని టీటీడీ పాలక మండలి అద్భుతంగా పనిచేస్తుందని తెలియజేశారు. ఇక బీఆర్ నాయుడు సేవలను శ్రీవారి భక్తులే మెచ్చుకుంటున్నారని అన్నారు. తిరుమలలో ప్రక్షాళన చూసి ఇక భూమాన ఓర్వలేకపోతున్నారని ఈ సందర్భంగా పనభాక లక్ష్మి తెలియజేశారు. వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాల అన్న ఒకే ఒక్క ధ్యేయంతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏదో ఒక మేలు చేసి ఎక్కడ పేరు ప్రఖ్యాతులు ప్రపంచం మొత్తంగా వ్యాప్తి చెందుద్దో అన్న చెప్పని భయం మీలో ఒకటి వణుకు పుట్టిస్తుంది. నిన్న కాక మొన్న పార్లమెంటులో అమరావతి బిల్లు పెట్టడం జరిగింది, బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని అధికారికంగా ప్రకటించింది. అది మీరు చేయలేకపోయారు. మీరు 5 సంవత్సరాలు పరిపాలించి ఏం చేశారన్నది ఒక్కసారి నెమరు వేసుకోండి, వెనక్కి తిరిగి చూడండి. ఎక్కడ చూసినా స్కాములు, ఎటు చూసినా అవినీతి, లేదంటే కోడికత్తి రాయి వేసి కొట్టడము, దొంగ పేపర్లు సృష్టించడము, కల్తీ మద్యం, ఇవి తప్పించి మీకు ఇంకేమన్నా చరిత్ర ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాక దేశాల్లో ఉన్న అందరి రాష్ట్ర ప్రజలు ఆంధ్ర